వివరాల్లోకి వెళ్తే కర్నూలు కలెక్టరేట్లో సునైన ఆడిటోరియంలో వాలంటీర్లకు ఉగాది పురస్కార ప్రదానోత్సవం జరిగింది. ఎంపీ సంజీవ్ కుమార్, డిప్యూటీ మేయర్ రేణుక, ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, కేఎంసీ కమిషనర్ డికే బాలాజీ, డిపిఓ ప్రభాకర్ రావు, జెడ్పీ డిప్యూటీ సీఈఓ భాస్కర్ నాయుడు తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 16,621 మంది వాలంటీర్లకు ప్రశంసా పత్రాలు, బ్యాడ్జీలతో పాటు 10,000 రూపాయల నగదు బహుమతులను అందజేయనున్నారు. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో వాలంటీర్ల పాత్ర ఎంతో అభినందనీయమన్నారు. మీకు ఇచ్చిన ఒక మంచి అవకాశాన్ని వినియోగించుకొని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ అయితే వేయించుకోవాలి. సో అది మీ మంచిగా. ఇప్పుడు మీరు పోనీ అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు మీకు చాలా అపోహలు ఉండొచ్చు, రకరకాల విషయాలు ఉండొచ్చు. కానీ ఇప్పుడు చూస్తున్నాం కదా, మేము రోజు 3,000-4,000 మందికి వ్యాక్సిన్ చేస్తున్నాం. అయినప్పటికీ కూడా మీరు ముందుకు అడుగు వేయకపోతే వెనకాల నుండి 50 ఇళ్ళు ముందుకు రావు. అది ప్రాబ్లం. సో దాన్ని గ్రహించాలి. తర్వాత ఇంకా ఇప్పుడు రైస్ కార్డ్ కూడా కృతజ్ఞతలు. మీ అందరికీ ఇంకొకటి అంటే మనసులో నేను చెప్పాల్సింది ఏంటంటే, సీఎం గారు చెప్పినట్టు ఇది ఒక సేవ అని మీరు అందరూ భావిస్తున్నారు. అలాగే భావించాలి. అందరి చల్లని దీవెనలతో మీకు ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది. సో మీ ఫ్యూచర్ కూడా చాలా బాగుండాలి. ఇన్ని రోజులు మీరు ఎలా పని చేశారో దాన్ని ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు. మీ వేతనాలు సరైన సమయంలో పెంచకపోవచ్చేమో కానీ త్వరలో పెంచుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. వాలంటీర్ వ్యవస్థ మీద 190% మంది అభినందిస్తున్నారు. ఏ పార్టీ వాళ్ళైనా సరే అభినందిస్తున్నారు. ఆ 10% ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళు విమర్శిస్తే మనలో కిక్కు పెరుగుతుంది. ఇంకా మనం బాగా పనిచేయాలనిపిస్తుంది. వాళ్ళు విమర్శించాల్సిందే, వాళ్ళు నోరు గురించి విధంగా మనం పనిచేయాల్సిందే. ఈ ఆదర్శ స్కీమ్ని దేశంలో కూడా వ్యాపించేటట్టు మనం ప్రయత్నం చేయాలి. ఆల్రెడీ ఒకటి స్టార్ట్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీలో వాలంటీర్ వ్యవస్థ ప్రయత్నం చేస్తున్నారు. డోర్ డెలివరీ ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. మీరు అరవింద్ కేజ్రీవాల్ గురించి ఒక మాట చెప్తాను. ఆయన ఒక మానవతావాది. నేను ఆ పార్టీ అని కాదు, ఒక మంచి వ్యక్తిని పొగుడుతున్నాను. నరేంద్ర మోడీ గారు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎలక్షన్స్ లో మంచి సీట్లు సంపాదించి ప్రపంచ